ఇక్కడ బాబా మనకి మన్మనాభవ అన్న మహా మంత్రాన్ని, అంటే మనస్సు ద్వారా, మనసుకి వ్యర్థం నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం అని చెప్పి మన్మనాభవ అంటే మనసు ద్వారా తలుచుకోండి అన్నారు. సో నెక్స్ట్ ఏమైంది, ఆ పద్ధతిలోనే జరిగింది. 1969 నుంచి ఇంకా పెద్ద టర్నింగ్ పాయింట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశారు, ప్రతిదీ స్థూలం తీసుకొచ్చేసారు. అంటే ఏం స్టార్ట్ అయింది ఇక్కడ, తంత్ర విద్య స్టార్ట్ అయింది. తంత్ర విద్య అంటే తన్ ప్లస్ త్ర, అంటే దేహం. తన్ అంటే దేహము, త్ర అంటే ప్రొటెక్షన్. అంటే ఇక్కడ ఏం చేశారు, మనసుకి ప్రొటెక్షన్ అన్నది బాబాని తలుచుకోవడం ద్వారా వస్తది. కానీ ఇక్కడ ఏం చేశారు వీళ్ళు, ఏది బాబా చెప్తే దానికి రివర్స్ లో వెళ్ళిపోయారు. సో ప్రతిదీ స్థూలానికి తెచ్చేసారు. అంటే దేహం ద్వారా బాబాకి కనెక్ట్ అవ్వడం అన్నట్టు ఆ తంత్ర విద్య అంటారు దాన్ని. సో ఏంటా విద్య అని అంటే ఇదే అన్నమాట. ఆహార నియమాలు స్థూలంగా అంటే దేహానికి సంబంధించిన పద్ధతుల ద్వారా భగవంతుని తలుచుకుంటాము అంటున్నారు. కానీ భగవంతుడు ఏమంటున్నానంటే ఆ పద్ధతుల ద్వారా ఏమైతుందంటే అధీనం అయిపోతారు. అధీన సంస్కారాలు రికార్డ్ అవుతాయి, ప్లస్ మార్గం కఠినం అయిపోతుంది.